రైట్ చూడండి అమ్మా. సో మన ఇన్స్టిట్యూషన్లో మీరు బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మన కోర్సెస్ ద్వారా యూ కెన్ కాల్ దిస్ నెంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. యూ గెట్ హై క్వాలిటీ క్లాసెస్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోండి. డెమోస్ కావాలంటే చూడండి, చూసిన తర్వాత నచ్చితేనే జాయిన్ కండి. మరి ఇవాళ మనం చూడబోతున్న టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్. సో బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ రన్ చేస్తున్నాం. దీంట్లో ఇవాల్టి టాపిక్ టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్. సో టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్లో భాగంగా మనం ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్ అవన్నీ ఒకసారి చూసేద్దాం. చాలా ఈజీ టాపిక్, చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. రకరకాల పేర్లతో మనకి బ్యాంకింగ్ పిలువబడుతుంది. సో రిటైల్ బ్యాంకింగ్ అంటే అర్థం ఏంటి, నారో బ్యాంకింగ్ అంటే అర్థం ఏంటి, అలాగే పారా బ్యాంకింగ్ అంటే అర్థం ఏంటి, ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో వాటన్నింటికీ మీకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఒకసారి చూసేద్దాం అన్నీ. చూసేస్తే మనకి టకటక తేలిపోతుంది. సో మొట్టమొదటిది దీంట్లో బ్రాంచ్ బ్యాంకింగ్. చాలా కామన్గా మనకు తెలిసిందే బ్రాంచ్ బ్యాంకింగ్. సో బ్రాంచ్ బ్యాంకింగ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? సో బ్రాంచ్ బ్యాంకింగ్ నార్మల్గా మనకి చూడండి, బ్యాంకింగ్ వయా బ్రాంచెస్, బ్యాంకింగ్ వయా డిఫరెంట్ బ్రాంచెస్. రకరకాల ప్లేసెస్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఓపెన్ చేసి బ్యాంకింగ్ కార్యకలాపాలు జరిపితే దాన్ని మనం బ్యాంక్ బ్రాంచింగ్ అని చెప్పేసి అంటాం. అంతే, అంతకంటే ఏం లేదు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? మోర్ ఇన్క్లూజన్, అంటే ఎక్కువ ప్రాంతాలకి మనం రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. డిఫరెంట్ ప్లేసెస్లో మనం బ్రాంచెస్ ఓపెన్ చేయడం ద్వారా డిఫరెంట్ పీపుల్కి మనం సర్వీసెస్ క్యాటర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ బెటర్ మేనేజ్మెంట్ ఆబ్వియస్లీ. ఎందుకు బెటర్ మేనేజ్మెంట్ అంటే మనం ఎక్కడి నుంచో ఆపరేట్ చేయకుండా ఆ ప్లేస్కి వెళ్ళి బ్రాంచ్ ఓపెన్ చేసి చేయడం వల్ల అన్ని సర్వీసెస్ని సక్రమంగా అందించడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో సింపుల్గా వాట్ ఈజ్ బ్రాంచ్ బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ యాక్టివిటీస్ వయా డిఫరెంట్ బ్రాంచెస్ రన్ చేయడం, అంతే. డిఫరెంట్ బ్రాంచెస్ ద్వారా రన్ చేసేదాన్ని బ్రాంచ్ బ్యాంకింగ్ అంటే. ఈ బ్రాంచ్లు ఓపెన్ చేసే కదా రన్ చేస్తారు అని మీరు అడగొచ్చు. సో దెర్ ఈజ్ సంథింగ్ ఎల్స్ కాల్డ్ నియో బ్యాంకింగ్. ఇప్పుడు కొత్త వస్తున్నాయి మనకి. ఇప్పుడు డిజిటల్ బ్యాంకింగ్ అని మీరు వినుంటారు, అలాగే నియో బ్యాంకింగ్ అని కూడా అంటాం. సో మరి నియో బ్యాంకింగ్లో ఏమవుతుంది? ఇందాక చెప్పినట్టు బ్రాంచ్లు ఓపెన్ చేయడం గట్రా ఉండదు. సో నియో బ్యాంకింగ్ అనేది కంప్లీట్గా ఇట్ ఆఫర్స్ బ్యాంకింగ్ సర్వీసెస్ వయా మొబైల్ యాప్ ద్వారా బ్యాంకింగ్ సర్వీసెస్ అందించడం, ఆర్ వెబ్సైట్ ద్వారా మొబైల్ యాప్ ద్వారా బ్యాంకింగ్ సర్వీసెస్ అందిస్తే దాన్ని నియో బ్యాంకింగ్ అని చెప్పేసి అంటాం. సో దీని ద్వారా యూ కెన్ డిపాజిట్స్, మనం ఆన్లైన్లోనే డిపాజిట్ చేసుకునే అవకాశం కావచ్చు. ఆన్లైన్లోనే మనీ మనం విత్డ్రా అంటే క్యాష్ విత్డ్రావల్ అని కాదు, ట్రాన్స్ఫర్స్, డిపాజిట్ చేసుకోవడం కావచ్చు, ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు కావచ్చు. మీ డిపాజిట్ ఫుల్ఫిల్ అయిపోతే, టైం అయిపోతే రిడీమ్ చేసుకోవడం కావచ్చు. అలాగే బిల్ పేమెంట్స్ కావచ్చు, బిల్ పేమెంట్స్ ఆన్లైన్లో చేసుకునే అవకాశం కావచ్చు. అలాగే చెక్ డిపాజిట్స్ కావచ్చు. ఇట్లాంటి రకరకాల యాక్టివిటీస్ ఒక ఫిజికల్ బ్రాంచ్కి వెళ్లకుండా డైరెక్ట్గా ఆన్లైన్లో మొబైల్ యాప్ ద్వారా, వెబ్సైట్ ద్వారా చేయగలిగితే దాన్ని మనం నియో బ్యాంకింగ్ అని అంటాం. బ్రాంచ్ బ్యాంకింగ్లో అన్ని ఫిజికల్గా బ్రాంచ్కి వెళ్ళి రన్ చేసేది బ్రాంచ్ బ్యాంకింగ్. నియో బ్యాంకింగ్లో మొత్తం అన్నీ కూడా మనకి ఆన్లైన్లోనే సర్వీసెస్ అన్నీ జరిగిపోతూ ఉంటాయన్నమాట. సో దెన్ దెర్ ఆర్ అదర్ టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్ కాల్డ్ పారా బ్యాంకింగ్. సో పారా బ్యాంకింగ్ అంటే ఏంటో కూడా ఒకసారి గమనించండి. సో పారా బ్యాంకింగ్, వాట్ ఈజ్ పారా బ్యాంకింగ్? పారా బ్యాంకింగ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనకి జనరల్గా రెగ్యులర్ యాక్టివిటీస్ కాకుండా నాన్ రెగ్యులర్ యాక్టివిటీస్, బ్యాంక్ అనగానే రెగ్యులర్ యాక్టివిటీస్ ఏంటి మనకి? డిపాజిట్లు, లోన్స్, ఇవన్నీ రెగ్యులర్ యాక్టివిటీస్ కదా. ఇవి కాకుండా నాన్ రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ కాకుండా చేసే వేరే వాటిని మనం పారా బ్యాంకింగ్ కిందకి వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్ సచ్ యాజ్ క్రెడిట్ కార్డ్స్ అనేవి బ్యాంకింగ్లో నార్మల్ డే టు డే అఫైర్స్ కాదు. స్మార్ట్ కార్డ్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, అలాగే పెన్షన్ ఫండ్స్ కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా పెన్షన్ ఫండ్స్, ఓకే, ఇవన్నీ కూడా పారా బ్యాంకింగ్లోకి వస్తాయి. అంటే థింగ్స్ విచ్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ బ్యాంకింగ్ యాక్టివిటీస్. రెగ్యులర్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ అని అర్థం ఏంటి? డిపాజిట్స్, లోన్స్, డ్రాఫ్ట్స్, చెక్స్,
ఈ లోన్స్, డ్రాఫ్ట్స్, డిపాజిట్స్, చెక్స్ ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ బ్యాంకింగ్ యాక్టివిటీస్. రెగ్యులర్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ కాకుండా బ్యాంకులు ఇంకా చాలా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ లాంటివి, ఇట్లాంటివన్నీ కూడా మనకి పారా బ్యాంకింగ్లోకి వస్తాయి. ఆల్దో ఇట్ ఈస్ అ బ్యాంక్, అది రెగ్యులర్గా చేసే బ్యాంకింగ్ యాక్టివిటీస్తో పాటు ఈ నాన్ రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటాయి. ఈ నాన్ రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నిటిని కలిపి మనం పారా బ్యాంకింగ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. వి కాల్ ఇట్ పారా బ్యాంకింగ్. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి యూనివర్సల్ బ్యాంకింగ్. యూనివర్సల్ బ్యాంకింగ్ అంటే అర్థం ఏంటంటే ఒక బ్యాంక్ నార్మల్ బ్యాంకింగ్ యాక్టివిటీస్తో పాటు చాలా చేస్తుంది. అంటే మల్టిపుల్, మీరు సింగిల్గా రాసుకోండి, మల్టిపుల్ ఫినాన్షియల్ సర్వీసెస్ అండర్ వన్ రూఫ్. అంటే ఒకే చోట ఎన్నో రకాల ఫినాన్షియల్ సర్వీసెస్ అక్కడ అందుబాటులోకి వస్తాయి. ఏమొస్తాయి? ఒకటి నార్మల్ బ్యాంకింగ్ యాక్టివిటీస్, అంటే రెగ్యులర్ బ్యాంకింగ్ యాక్టివిటీస్తో పాటు ఇంకా చాలా ఇక్కడ జరుగుతాయి. రెగ్యులర్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ తీసుకోండి. అలాగే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే మెర్జర్స్, ఎక్విజిషన్స్ ఇట్లాంటి వాటిలో కూడా ఇన్వాల్వ్ అవ్వడం. అలాగే ఇన్సూరెన్స్ లాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం. అలాగే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ రన్ చేయడం, అంటే మ్యూచువల్ ఫండ్స్ లాంటివి రన్ చేయడం. ఓకేనా? అలాగే ఫినాన్షియల్ అడ్వైజరీ, అంటే బాగా డబ్బున్న వాళ్ళకి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అని సలహాలు చెప్పడం. ఇట్లా రకరకాల కార్యక్రమాలు, అంటే ఎన్ని రకాల యాక్టివిటీస్ ఉన్నాయి అన్ని రకాల యాక్టివిటీస్ చేస్తే దాని యూనివర్సల్ బ్యాంకింగ్ అంటే. దీనికి ఎగ్జాంపుల్ కింద మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, ఇవన్నీ చేస్తాయి. ఇక్కడ ఓన్లీ డిపాజిట్స్, లోన్సే కాదు, దే ప్రొవైడ్ యూ ఇన్సూరెన్స్, దే ప్రొవైడ్ యూ advisory, they provide mutual funds, they provide all sorts of services which are not part of regular banking. ఇలా అన్నింటినీ కలిపి చేసే వాటి యూనివర్సల్ బ్యాంక్స్ అని, లేదా యూనివర్సల్ బ్యాంకింగ్ అని చెప్పేసి దాన్ని మనం అంటాం. దెన్ దెర్ ఈజ్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ నారో బ్యాంకింగ్. సో నారో బ్యాంక్ ఏం చేస్తుందంటే, ఇక్కడ డిపాజిట్స్ ఏవైతే తీసుకుంటారో, జనరల్గా బ్యాంకులు ఎలా ఆపరేట్ చేస్తాయి, ది కలెక్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ పీపుల్ దగ్గర డిపాజిట్స్ కలెక్ట్ చేసిన డిపాజిట్స్ని వాళ్ళు లోన్స్ రూపంలో ఇచ్చి ఆ మార్జిన్ని ఎంజాయ్ చేస్తారు. కానీ నారో బ్యాంక్ ఏం చేస్తుందంటే, డిపాజిట్స్ ఏవైతే కలెక్ట్ చేసిన డిపాజిట్స్ అన్నిటినీ కూడా దే ఇన్వెస్ట్ డిపాజిట్ అమౌంట్ని దేంట్లో ఇన్వెస్ట్ చేస్తుందంటే ఇన్ రిస్క్ ఫ్రీ గవర్నమెంట్ సెక్యూరిటీస్, అంటే గవర్నమెంట్ బాండ్స్లోను, అర్థమైందా, గవర్నమెంట్ అప్రూవ్డ్ సెక్యూరిటీస్, గవర్నమెంట్ బాండ్స్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఈ నారో బ్యాంక్ ఈజ్ ఎ బ్యాంక్ విచ్ కలెక్ట్స్ డిపాజిట్స్ కలెక్ట్ చేసి అండ్ ఇట్ ఇన్వెస్ట్స్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, గవర్నమెంట్ బాండ్స్ వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇది బయటగా ఎవరికి లోన్స్ ఇవ్వదు, అంటే ఎవరికి లోన్స్ రూపంలో, జనరల్గా బ్యాంకులు ఏం చేస్తాయంటే డిపాజిట్స్ కలెక్ట్ చేసి వాటిని లోన్స్ రూపంలో ఇస్తాయి. ఇవి లోన్స్ రూపంలో ఇవ్వకుండా గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి. సో డిపాజిట్లు ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ పైన 7% వస్తుంది అనుకో, వీళ్ళు అంతకంటే కొంచెం తక్కువ పర్సెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు, తద్వారా తక్కువ ప్రాఫిట్లో ఆపరేట్ చేస్తారు. సో దీనివల్ల ప్రధానమైన నష్టం ఏంటి అంటే, వీళ్ళకి వెరీ లో ప్రాఫిటబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వెరీ లో రిస్క్ కూడా చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ₹1 కూడా పోదు. అదే రెగ్యులర్ బ్యాంక్స్ అనుకోండి, మనం డిపాజిట్ చేసిన మనీని వేరే వాళ్ళకి లోన్స్ ఇస్తారు. లోన్స్ ఇచ్చే వాళ్ళు ఎగ్గొట్టే అవకాశాలు ఉంటాయి. ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద మొండి బకాయిలు పేరుకుపోతాయి. ఇట్లా నారో బ్యాంకింగ్కి అసలు ఇష్యూస్ ఉండవు. కాకపోతే నారో బ్యాంకింగ్ వల్ల పర్పస్ సర్వ్ అవ్వదు. బ్యాంక్ యొక్క పర్పస్ ఏంటి, ప్రజలకి అవసరమైనప్పుడు లోన్స్ ఇవ్వడం కూడా, కార్పొరేట్స్కి ప్రజలకి లోన్స్ ఇవ్వడం కూడా బ్యాంక్ యొక్క ప్రధానమైన పర్పస్. సో తద్వారా ఎకనామిక్ గ్రోత్కి ఉపయోగపడడం. ఇదేమవుతుందంటే ఓన్లీ డిపాజిట్ సర్వీసెస్కి హెల్ప్ అవుతుంది, డబ్బులు ఉన్నాడు దాచుకోవడానికి హెల్ప్ అవుతుంది. కానీ ఆ డబ్బు అనేది డైరెక్ట్గా వీళ్ళు ఎవరికి లోన్స్ రూపంలో ఇవ్వట్లేదు, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంతే. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నారో బ్యాంకింగ్ అండ్ రెగ్యులర్ బ్యాంకింగ్. రెగ్యులర్ బ్యాంక్కి నారో బ్యాంక్కి అక్కడ డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు అడగొచ్చు, నేను క్లియర్ చేస్తాను. సో నారో బ్యాంకింగ్ తర్వాత మనకి చూడబోయేది షాడో బ్యాంకింగ్. సో షాడో బ్యాంకింగ్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఇవి బ్యాంకులు కాదు కానీ బ్యాంకులు లాంటి ఫంక్షన్స్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఎన్బిఎఫ్సి,
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఉంది, ఎల్ఐసి వాడు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ ఉంది. సో వీడు ఏం చేస్తాడు, హోమ్ లోన్స్ ఇస్తాడు. బట్ ఈజ్ ఇట్ ఏ బ్యాంక్? ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అనేది బ్యాంకా? కాదు. అంటే బ్యాంకు అంటే బ్యాంకు లాగా బ్యాంకింగ్ లైసెన్స్ లేదు వీళ్ళకి. ఆర్బీఐ దగ్గర బ్యాంకు అనే లైసెన్స్ వీళ్ళు తీసుకోలేదు. సో బ్యాంకింగ్ లైసెన్స్ లేకుండా బ్యాంకు చేసే కొన్ని యాక్టివిటీస్ చేసే వాటిని మనం షాడో బ్యాంకింగ్ అని చెప్పేసి అంటాం. సో యాక్టివిటీస్ అండర్టేకెన్ బై NBFCs, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, లేదా ఎనీ అదర్ బాడీస్ సిమిలర్ టు ద వన్స్ టేకెన్ బై ద బ్యాంక్స్. అంటే బ్యాంక్స్ ఎట్లాంటి యాక్టివిటీస్ చేస్తాయో అట్లాంటి యాక్టివిటీస్ చేసే ఎన్బిఎఫ్సిస్ కావచ్చు, ఎనీ అదర్ బాడీస్ కావచ్చు, షాడో బ్యాంకింగ్ కిందకి వస్తాయి. సో బేసికల్గా ఇవి బ్యాంకులు కాదు, బ్యాంకింగ్ లైసెన్స్ వీటికి లేదు. దీస్ ఆర్ లూజ్లీ రెగ్యులేటెడ్. ఇప్పుడు మీకు బ్యాంకుల్ని చాలా ఎక్కువగా రెగ్యులేట్ చేస్తారు, కానీ ఇవి అంత ఎక్కువ రెగ్యులేషన్లో ఉండవు. ఇవి ఆర్బీఐ రెగ్యులేషన్లోకి రావచ్చు, కానీ ఆ బ్యాంకులు రెగ్యులేట్ చేసేంత ఎక్కువ స్ట్రిక్ట్గా రూల్స్ గట్రా వీళ్ళు ఫాలో అవ్వరనమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే హౌస్ లోన్స్ ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి, ఇందాక చెప్పిన ఎన్బిఎఫ్సిస్. అలాగే గోల్డ్ లోన్స్ ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి, మనప్పురం ఫైనాన్స్, ఇవన్నీ మీరు వినుంటారు కదా, ముత్తూట్ ఫైనాన్స్, మనప్పురం ఫైనాన్స్, వెహికల్ ఫైనాన్స్, ఇట్లాంటివి చేసే వాళ్ళని కూడా మనకి షాడో బ్యాంకింగ్ కిందకి వస్తాయి. ఈ గోల్డ్ లోన్స్, హౌస్ లోన్స్ బ్యాంకులు కూడా ఇస్తాయి, కానీ నాన్ బ్యాంక్స్ కూడా, బ్యాంకుల లైసెన్స్ లేని నాన్ బ్యాంక్స్ కూడా ఇట్లాంటివి ఇస్తూ ఉంటాయి. దే ఆల్ కమ్ అండర్ షాడో బ్యాంకింగ్. అవన్నీ షాడో బ్యాంకింగ్ కిందకి మనకి వస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? అవి బ్యాంక్స్ కాదు, కానీ బ్యాంక్ చేసే కొన్ని కార్యకలాపాలు అవి కూడా చేస్తాయి. డిఫరెన్స్ ఏంటంటే బ్యాంకుకి రెగ్యులేషన్ ఎక్కువ ఉంటుంది, వీటికి కంపారిటివ్గా రెగ్యులేషన్ అనేది తక్కువ ఉంటుంది. బ్యాంక్ చేసే అన్ని పనులు ఇవి చేయలేవు, కొన్ని పనులు చేస్తాయి వితౌట్ హ్యావింగ్ ఎ బ్యాంకింగ్ లైసెన్స్. ఇలాంటి దాన్ని మనం షాడో బ్యాంకింగ్ అంటాం. దెన్ యూ హ్యావ్ యూనిట్ బ్యాంకింగ్. తర్వాత యూనిట్ బ్యాంకింగ్. సో యూనిట్ బ్యాంకింగ్ అంటే ఏంటి అంటే మనకి ఒకే ఒక బ్రాంచ్తో మొత్తం అంతా ఆపరేట్ చేయడం. ఎక్కువ బ్రాంచ్లు ఓపెన్ చేసి కాకుండా సింగిల్ బ్రాంచ్తో ఆపరేట్ చేస్తే దాన్ని మనం యూనిట్ బ్యాంకింగ్ అని చెప్పేసి అంటాం. అర్థమవుతుందా? యూ డోంట్ హ్యావ్ టూ మెనీ బ్రాంచెస్. ఎక్కువ బ్రాంచెస్ అనేవి లేకుండా తక్కువ, ఒకటో లేదో రెండో, ఒకే ఒక యూనిట్తో మనం ఆపరేట్ చేస్తుంటే దట్ కమ్స్ అండర్ యూనిట్ బ్యాంకింగ్. ఆపరేట్ ఫ్రమ్ సింగిల్ బ్రాంచ్. సో టేకింగ్ కేర్ ఆఫ్ ఎ స్మాల్ కమ్యూనిటీ. అంటే ఒక ఏరియాలో ఒక పర్టికులర్ కమ్యూనిటీ అవసరాలని తీరుస్తూ ఒక సింగిల్ బ్రాంచ్ పెట్టి దాంతోనే మొత్తం ఆపరేషన్స్ చేస్తే దాన్ని యూనిట్ బ్యాంకింగ్ అని చెప్పేసి అంటాం. సో వీళ్ళు పెద్దగా ఎక్స్పాండ్ అవ్వరు, మొత్తం అందరికీ అందుబాటులోకి రారు. ఒక పర్టికులర్ ఏరియాలో ఒక పర్టికులర్ కమ్యూనిటీకి, ఒక ఏరియాలో ఉన్న వాళ్ళకి సర్వీసెస్ అందించి ఒక సింగిల్ యూనిట్తో ఆపరేట్ చేసే బ్యాంక్ని యూనిట్ బ్యాంకింగ్ అని మనం అనవచ్చు. రీటైల్ బ్యాంకింగ్. ఈ పదాలు మీరు తెలుసుకోండి, అంత ఇంకేం లేదు, కన్ఫ్యూజన్ ఏమీ అవసరం లేదు. మీకు డీటెయిల్డ్గా డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఎవరు అడగరు. సో రిటైల్ బ్యాంకింగ్లో ఏమవుతుందంటే మనకి ట్రాన్సాక్షన్స్ విత్ కస్టమర్స్ డైరెక్ట్లీ. బ్యాంకులు ఏం చేస్తే దే డూ ట్రాన్సాక్షన్స్ విత్ రిటైల్ కస్టమర్స్ డైరెక్ట్లీ. అంటే డైరెక్ట్గా పీపుల్తో ఆపరేట్ చేస్తూ ఉంటాయి. మరి దాని అర్థం ఏంటి? విత్ రీటైల్ అంటే మనలాంటి వాళ్ళందరితో డైరెక్ట్గా ఆపరేట్ చేస్తాయి. విచ్ మీన్స్ నో ట్రాన్సాక్షన్స్ విత్ కార్పొరేట్స్, విత్ కంపెనీస్తో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు, కార్పొరేట్స్తో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు, అదర్ బ్యాంక్స్తో ఇన్వాల్వ్ అవ్వరు, వేరే బ్యాంకులతో ట్రాన్సాక్షన్స్ చేయవు, కార్పొరేట్స్ కంపెనీస్తో ట్రాన్సాక్షన్ చేయవు. దీన్ని మనం రిటైల్ బ్యాంకింగ్ అంటాం.
సో దెన్ యూ హ్యావ్ కార్పొరేట్ బ్యాంకింగ్ ఆర్ హోల్సేల్ బ్యాంకింగ్. అక్కడ యూ ఇన్వాల్వ్ విత్ అదర్ కంపెనీస్, వేరే కంపెనీస్కి ఇచ్చే లోన్స్ అట్లాంటివన్నీ కార్పొరేట్ బ్యాంకింగ్లో వస్తాయి. రిటైల్ బ్యాంకింగ్లో మనం హోమ్ లోన్స్, మన డిపాజిట్లు, రైతులు, ఇవన్నీ రెగ్యులర్ జనాలకి అందించేది రిటైల్. అంటే మనం రోజువారీ డిఫరెంట్ ప్లేసెస్లో చూసే బ్యాంకులన్నీ కూడా ప్రిడామినెంట్లీ రిటైల్ బ్యాంక్స్ అనమాట. ఇవన్నీ రిటైల్ బ్యాంక్స్. కార్పొరేట్ బ్యాంక్ ఆఫీసులు వేరేగా ఉంటాయి, వాళ్ళు డైరెక్ట్గా కంపెనీస్తో డీల్ చేస్తారు. దే డూ డీల్ విత్ డిఫరెంట్ కార్పొరేట్స్ డైరెక్ట్లీ. ఇది రిటైల్ బ్యాంకింగ్ కదా. రిటైల్ బ్యాంకింగ్ లాంటిదే మనకేంటి ఆపోజిట్ టు హోల్సేల్ బ్యాంకింగ్. హోల్సేల్ బ్యాంకింగ్లో మనకి ఏమొస్తుందంటే హై ఎండ్ వర్త్. సో వీళ్ళ కస్టమర్స్ ఎవరు అంటే మనకి కరెక్ట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ విత్ కార్పొరేట్స్తో హ్యాండిల్ చేయడం, పెద్ద కంపెనీస్తో హ్యాండిల్ చేయడం. దీన్నే మనం కార్పొరేట్ బ్యాంకింగ్ అని కూడా అనవచ్చు. హోల్సేల్ బ్యాంకింగ్ లేదా కార్పొరేట్ బ్యాంకింగ్. అర్థమైందా? కార్పొరేట్ బ్యాంకింగ్ కార్పొరేట్స్తో, మిడ్ సైజ్ కంపెనీస్లో, ఎస్ఎంఈస్, స్మాల్ అండ్ మిడ్ సైజ్ ఆర్గనైజేషన్స్, వీటన్నిటితో కూడా వీళ్ళు మిడ్ సైజ్ ఆర్గనైజేషన్స్, ఎంటిటీస్తో వీళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు. దెన్ యూ హ్యావ్ వర్చువల్ బ్యాంకింగ్. వర్చువల్ బ్యాంకింగ్ అంటే మనకు అర్థం ఏంటంటే బ్యాంకింగ్ ఆపరేషన్స్ ఆన్లైన్లో అయితే బ్యాంకింగ్ ఆపరేషన్ ఇట్స్ లైక్ నియో బ్యాంకింగ్ లాంటిదే. బ్యాంకింగ్ ఆపరేషన్స్ ఇఫ్ దే ఆర్ హ్యాపనింగ్ ఆన్లైన్ ఇట్ ఈస్ కాల్డ్ వర్చువల్ బ్యాంక్. ఫిజికల్కి ఆపోజిట్ టు వర్చువల్ అంతే. యూ హ్యావ్ చైన్ బ్యాంకింగ్. సో చైన్ బ్యాంకింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఇందులో ఏమవుతుందంటే ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ come together in chain banking. A group of persons come together, బాగా డబ్బున్న వాళ్ళు కొంతమంది కలిసి, to own and control 3 or more independent బ్రాంచెస్, బ్యాంక్ బ్రాంచెస్. ఒక 3-4 బ్రాంచెస్ని వీళ్ళు ఇండిపెండెంట్గా కంట్రోల్ చేస్తారనమాట. దాన్ని మనం చైన్ బ్యాంకింగ్ అని అంటాం. అర్థమవుతుందా? సో చైన్ బ్యాంకింగ్లో ఏం జరుగుతుంది? ద ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ గవర్నెన్స్ దట్ అక్కర్స్ when a small group of people control at least 3 independently acted banks. అంటే ఒకటి కాదు, 3 బ్యాంకులు, ఒక బ్యాంక్ బ్రాంచెస్ కాదమ్మా బ్యాంక్స్, 3 ఇండిపెండెంట్ బ్యాంక్స్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు ఇదొక బ్యాంకు అనుకోండి, ఇది ఏబిసి. కొంతమంది కలిసి ఈ 3 బ్యాంకుల్ని ఆపరేట్ చేస్తారు. బట్ దేనికదే ఇండిపెండెంట్గా, దే ఆపరేట్ దెమ్ ఇండిపెండెంట్లీ. దేని ప్రాసెస్ దాంది, దేని గవర్నెన్స్ దాంది, కంప్లీట్గా ఇండిపెండెంట్. బట్ దీస్ 3 పీపుల్, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది ఈ 3ని కూడా హ్యాండిల్ చేస్తాం. అట్లాంటప్పుడు దాన్ని చైన్ బ్యాంకింగ్ అని చెప్పేసి అంటాం. ఓకే, స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కంట్రోల్ అట్లీస్ట్ 3 ఇండిపెండెంట్లీ చార్టర్డ్ బ్యాంక్స్ అని అర్థం. అంటే వీళ్ళు ఈ 3 బ్యాంకుల్లో కూడా ఇక్కడ ఉన్న ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మెజారిటీ షేర్ హోల్డర్స్. 3 బ్యాంకుల్లోనూ మేజర్ షేర్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉన్నాయి అని అర్థం. ఇండిపెండెంట్ బ్రాంచెస్ కాదు, ఇండిపెండెంట్ బ్యాంక్స్ అనమాట. మేజర్ షేర్ హోల్డర్స్ ఇన్ 3 డిఫరెంట్ బ్యాంక్స్ అని అర్థం. దెన్ యు ఆర్ లెఫ్ట్ విత్ 4 more. ఇది ఆఫ్షోర్ బ్యాంకింగ్. ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటే మనకి ఇప్పుడు ఒక ఇండివిజువల్ ఎవరైనా ఉన్నాడు అనుకోండి, లేదా ఒక కంపెనీ ఏదైతే ఉందో అనుకోండి, వీళ్ళు ఇండియాలో ఉంటే విదేశాల్లో, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో ఇఫ్ దే ఓపెన్ డిపాజిట్స్, వేరే బ్యాంకుల్లో డిపాజిట్ చేశారనుకోండి, లేదా ట్రాన్సాక్షన్స్ చేశారనుకోండి, అర్థమవుతుందా? బయట ఉన్న దాంట్లో చేశారనుకోండి, దాన్ని ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటాం. యు ఆర్ నాట్ హియర్, యు ఆర్ డూయింగ్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ అవుట్ సైడ్ యువర్ కంట్రీ. దిస్ ఈజ్ ఇండియా, ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. అవుట్ సైడ్ ద కంట్రీ యు ఆర్ డూయింగ్ బ్యాంకింగ్ యాక్టివిటీస్, దెన్ దట్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ ఆఫ్షోర్ బ్యాంకింగ్. డిపాజిట్ ఆఫ్ ఫండ్స్ బై a company or an individual in a bank that is located outside our own country. మన కంట్రీ బయట వేరే బ్యాంకులో మనం డబ్బులు పెడితే దాన్ని ఆఫ్షోర్ బ్యాంకింగ్ అంటాం. ఆఫ్షోర్ అంటేనే బయట. ఇది గ్రీన్ బ్యాంకింగ్ వినుంటారు మీరు. గ్రీన్ బ్యాంకింగ్, గ్రీన్ అనగానే ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ అనే పదం మనకు వస్తుంది. సో ఇది దేనికి అంటే మనకి ఈ గ్రీన్ బ్యాంకింగ్లో వీళ్ళు గ్యాదర్ చేసిన ఫండ్స్ అన్నీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వాడుతూ ఉంటారు.
దిస్ ఈజ్ టు అడ్రస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కన్సర్న్స్. అంటే మనకేంటి, కొత్త టెక్నాలజీ, రెన్యూబుల్ ఎనర్జీ టెక్నాలజీ డెవలప్ చేయడం కోసం, లేకపోతే గ్రీన్ టెక్నాలజీ ఫండ్ ఇవ్వడం కోసం ఫండింగ్ ఇచ్చారనుకోండి. సో యు ఆర్ కలెక్టింగ్ ఫండ్స్, బట్ యు ఆర్ స్పెండింగ్ దట్ ఫండ్ టు ఎంకరేజ్ గ్రీన్ టెక్నాలజీ, టు ఎంకరేజ్ రెన్యూబుల్ ఎనర్జీ, టు అడ్రస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇట్లాంటి వాటి కోసం మనం స్పెండ్ చేస్తూ ఉంటే దాన్ని గ్రీన్ బ్యాంకింగ్ అంటాం. అంటే కమర్షియల్గా రెగ్యులర్ పొల్యూట్ చేసే కంపెనీస్కి లోన్స్ ఇవ్వకుండా, ఎవరైతే పాత పొల్యూషన్ నుంచి రెన్యూబుల్ ఎనర్జీ వైపు మూవ్ అవుతున్నారో, లేకపోతే గ్రీన్ టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో, అట్లాంటి వాటిని లోన్స్ ఇచ్చిందనుకోండి, దాన్ని మనం గ్రీన్ బ్యాంకింగ్ అని చెప్పేసి అంటాం. వి కాల్ ఇట్ గ్రీన్ బ్యాంకింగ్. అండ్ ప్రజల్లో కూడా ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ గురించి, వాటి గురించి, క్లైమేట్ చేంజ్ గురించి అవేర్నెస్ బిల్డ్ చేసే బ్యాంక్స్ని గ్రీన్ బ్యాంకింగ్ అని మనం అంటాం. దెన్ యూ హ్యావ్ మర్చెంట్ బ్యాంకింగ్. సో మర్చెంట్ బ్యాంకింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బ్యాంకింగ్ ప్లస్ కన్సల్టెన్సీ. కన్సల్టెన్సీ అంటే అర్థం ఏంటి? సలహాలు, సూచనలు, అడ్వైజరీ ఇట్లాంటివి అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ ఉన్నాయి, 2 కంపెనీస్ మెర్జ్ అవ్వాలనుకుంటున్నాయి. ఆ మెర్జింగ్ ప్రాసెస్ అంతా వీళ్ళు అండర్టేక్ చేస్తారు, ఎట్లా చేయాలి, ఏం చేయాలో చెప్తారు. అలాగే ఒక కంపెనీ ఐపీఓకి వస్తుంది, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఐపీఓ వచ్చినప్పుడు దానికి అవసరమైన ఫార్మాలిటీస్ అన్నింటినీ చూసుకోవడం, ఏ ప్రైస్కి అమ్మాలి షేర్, ఇట్లాంటివన్నీ చెప్పడం, ఇవన్నీ కూడా మర్చెంట్ బ్యాంకింగ్లోకి వస్తాయి. అర్థమవుతున్నాయా? ఇట్స్ మోస్ట్లీ కన్సల్టెన్సీ, అడ్వైస్, గైడెన్స్, సర్వీసెస్ ఇచ్చి ఫీజు తీసుకుంటారు. దే ఆఫర్ సర్వీసెస్ ఆర్ అడ్వైజరీ ఫర్ ఫీజుకి వాళ్ళు ఫీజు తీసుకొని సర్వీసెస్ అందిస్తారు. ఎట్లాంటివంటే మెర్జర్ ఎక్విజిషన్ కావచ్చు, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కావచ్చు, వేరు అంశాల్లో బ్యాంకులకి నాలెడ్జ్ అంటే వేరే కంపెనీస్కి నాలెడ్జ్ ఉండకపోవచ్చు, కాబట్టి వాటికి సంబంధించిన అంశాలు వీళ్ళు టేక్ ఓవర్ చేసి వీళ్ళు ఫీ చార్జ్ చేస్తూ ఉంటారు అన్నమాట. దాన్ని మర్చెంట్ బ్యాంకింగ్ అని మనం అంటాం. అండ్ నియో బ్యాంకింగ్ మీకు ఆల్రెడీ చెప్పేశాను. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్. ఈ పేర్లు ఏమైనా మీకు ఎప్పుడైనా వస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు హ్యాండిల్ చేయగలిగేలాగా ఐ హ్యావ్ ట్రైడ్ టు కవర్ ఆల్ దీస్ థింగ్స్. సో మీకు లైవ్ చాట్ చూస్తున్న వాళ్ళు కావచ్చు, వీడియో చూస్తున్న వాళ్ళు కావచ్చు, మీ కామెంట్ సెక్షన్లో యూ కెన్ ఫైండ్ ది యాప్ లింక్. మన యాప్ లింక్ మీకు కనిపిస్తుంది. సో అందులో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉన్న కోర్సెస్ మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాల్ దిస్ నెంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, 7893899553. యూ కెన్ కాల్ దిస్ నెంబర్. So that's it. We'll catch up tomorrow with another interesting topic. Okay na? That's it. Take care. Bye.